కానీ నా లైఫ్ చాలా మెస్ అయిపోయింది. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక పర్సన్ని నేను మీట్ అయ్యాను అనమాట. నేను టీవీ యాంకర్గా ట్రై చేద్దామని ఒక ఛానల్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చినప్పుడు నేను కలిసాను ఆయన్ని. మంచిగా ఫ్రెండ్ అయ్యాడు. తర్వాత రిలేషన్షిప్లో వెళ్ళాము. మంచిగా అంటే ప్రతి ఒక్క స్టెప్లో నన్ను బాగా గైడ్ చేశారు. కానీ నేను చెప్పాను కదా, నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ మా రిలేషన్లో కూడా డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ పాయింట్లో నాకు నా డాడీనే ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ ఆల్సో లవ్ మీద కూడా నమ్మకం పోయింది. ఓకే, నా డాడీ చాలు నా లైఫ్లో, ఇంకా వద్దు, నా ప్రియారిటీస్ చేంజ్ చేసుకుందాం అని నేను ఆ డిసిషన్కి వచ్చాను. ఈ రోజు వరకు ఆయన నా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎందుకో అవ్వట్లేదు వెళ్ళడానికి. బికాజ్ నేను సెల్ఫిష్గా ఆలోచించి, నా గురించి ఆలోచించి ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయడానికి నాకు నచ్చలేదు. బట్ ఐఎమ్ సో లక్కీ, ఆయన నన్ను అర్థం చేసుకుని, నా సిచ్యువేషన్ని అర్థం చేసుకుని, నా ఫ్రెండ్గా ఈ రోజు వరకు నాకు గైడ్ చేస్తూనే, నేను ఏదైనా తప్పు చేస్తే అది తప్పు, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని నన్ను గైడ్ చేస్తూ నా లైఫ్లో ఇప్పటి వరకు ఉన్నాడు. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. అండ్ అగైన్ ఇంకో జన్మ ఉంటే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను. బట్ ఈ జన్మలో సారీ.